హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం మన ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇందుకు మనకు కావాలి పచ్చెనగపప్పు బాగా మెత్తగా రుబ్బుకొని అందులో ఉప్పు, తర్వాత పచ్చిమిర్చి, ఉల్లిపాయలు అవన్నీ వేసుకున్న తర్వాత కొద్దిగా అల్లం, కరివేపాకు అవన్నీ వేసుకుని బాగా మిక్స్ చేసుకొని రోట్లో రుబ్బుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. అందువల్ల మన ఊర్లో ఎప్పుడు అమ్మ రోట్లోనే రుబ్బిస్తూ ఉంటుంది. ఇందులో అన్నీ కలిపిన తర్వాత పట్ట, లవంగాలు కూడా వేస్తారు. కొంతమంది లవంగాలు వేయరు, పట్ట మాత్రం వేస్తారు. కొంతమంది లవంగాలు కూడా వేసుకుంటారు. వేసుకున్న తర్వాత చిన్న చిన్న వడల్లాగా తట్టుకొని అందులో ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే, ఈ విధంగా డీప్ ఫ్రై చేసుకునేటప్పుడు ఒకేసారి మొత్తం కాల్ చేయకుండా
కొద్దిసేపు ఒక 2 మినిట్స్ అలా బాయిల్ అయిన తర్వాత దాన్ని తీసి పక్కన పెట్టుకొని మళ్ళీ రెండోసారి ఆయిల్లో వేసినట్లయితే ఆ టేస్ట్ డిఫరెంట్గా ఉంటుందని అమ్మ చెప్తుంది. సో ఆ విధంగా మీలో ఎంతమంది ట్రై చేస్తారు మసాలా వడల్ని చేయడానికి? మసాలా వడలే కాదు, ఏ వడలైనా కదా. జస్ట్ ఇప్పుడు చూడండి, జస్ట్ ఈ విధంగా వచ్చిన తర్వాత మనం ఫస్ట్ తీసేయాలి, తర్వాత మళ్ళీ సెకండ్ టైం వేసుకోవాలంట. అంటే ఇది కొంచెం ఆరిపోయిన తర్వాత మళ్ళీ సెకండ్ ట్రిప్ వేసుకోవాలి. ఈ లోపల రెండో వాయి నార్మల్గా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. I wanna be the best in the game, invest in my name. Check no restraints, I'm obsessed with the pain. I ingest, I retain, assess and I change. Possessed by the thought I'll be free one day from society's restraints. Money, clout and fame, a disease, a plague. We all love to hate, have to play the game, have to make a name. All our insecurities are on display. This is war with the enemy, think that it was meant to be. Living in a time where disease is on every screen. I won't let them fester me, I know most are festering. పాలు కూడా పెరుగు కాసుకోవడానికి ఈ విధంగా బొగ్గులు పొయ్యి అంటాం, బొగ్గులు వేసి కుంపటిలాగా వేసి ఇందులో పాలు కాసుకుంటాం. ఈ విధంగా కాయడం వల్ల పాలు ఎర్రగా కాగి బాగుంటుంది, పెరుగు కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. అందువల్ల మన ఊర్లో ఎప్పుడు కూడా ఇలాగే కాస్తారనమాట. గ్యాస్ మీద అయితే అస్సలు కాయరు. తర్వాత వడలు రెడీ అయిపోయాయి. ఇక్కడ మన మమ్మీ పిన్నికి వడలు ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందా లేదా అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి. తర్వాత మనం విలేజ్ వీడియోలన్నీ కూడా చూసాం కదా, ఇవన్నీ మీకు నచ్చుతున్నాయా లేదా అనేది కూడా కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి. తర్వాత మనం ఇక్కడ నత్త అంటాం కదా, అది పుల్లలాగా ఉంది, దాని లోపల నత్త ఉంటుంది. అది మామూలుగా నడుస్తూ ఉన్నప్పుడు ఈ గవ్వ ఏదైతే ఉందో అది పైకి వస్తుంది, చాలా ముచ్చటగా నడుస్తూ ఉంటుంది. అది బయట రాలేదు ఎంతసేపు చూసినా. అది ఒకసారి మీకు చూపించాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.